హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని ముఖ్యమైనటువంటి ఉద్యోగ వార్తల్ని, ఉద్యోగ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలను అయితే చూద్దామండి ఈ వీడియోలో. సో లేట్ చేయకుండా ముందుగా తెలంగాణ వార్తలు చూద్దాము. ఓటీఆర్లో సవరణలకు అవకాశము. సిద్ధమైనటువంటి నూతన సాఫ్ట్వేర్ 2 రోజుల్లో అమల్లోకి. ఎడిట్ ఆప్షన్. కొత్త వారు కూడా నమోదు చేసుకోవచ్చు. ఇక వివరాలు చూద్దాము. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై అన్ అకాడమీ. ఫ్రెండ్స్, ppsc, TSPSC, RRB, SSC ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్ అకాడమీలో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఉంటారని తప్పకుండా యూజ్ చేసుకోండి. ప్రజెంట్ అన్ అకాడమీలో మంచి ఆఫర్స్ ఉన్నాయండి. త్వరలోనే ప్రైస్ అయితే హైక్ అవ్వబోతుంది. తప్పకుండా ఎవరైనా తీసుకోవాలనుకున్న వారికి ఇదే రైట్ టైం అని తప్పకుండా తీసుకోండి. ఇక్కడ 6 monthsకి యాక్చువల్గా 7,650 ఉంటుందండి. ప్రైస్ హైక్ అయితే కనుక 8,415 అవ్వబోతుంది. సో తీసుకోవాలంటే వెంటనే ఇప్పుడే తీసుకోండి. మన యొక్క కోడ్ RKCP10 కనుక యూజ్ చేసినట్లయితే మీకు ఇంకా అడిషనల్గా 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే 1 yearకి అయితే 9,350 ఉంటుందండి. మన యొక్క కోడ్ యూజ్ చేసినట్లయితే RKCP10 యూజ్ చేస్తే ఇంకా మీకు అడిషనల్గా 10% కూడా డిస్కౌంట్ వస్తుంది. ఇక హైక్ అయిన తర్వాత చూసినట్లయితే 1 yearకి 10,285 అవ్వబోతుందండి. తప్పకుండా ఇప్పుడే తీసుకోవాలనుకున్న క్యాండిడేట్ వెంటనే తీసుకోండి. ఫ్రెండ్స్, ఇక ప్రైస్ హైక్ అయితే అతి త్వరలో అవ్వబోతుందండి. మీ ఇంట్లోనే ఉండి మీ యొక్క లైవ్ క్లాసెస్ వాచ్ చేస్తూ మీరు చూసినట్లయితే డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ అండి. గ్రూప్స్కి క్విక్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే ఉంటుంది. 24th Marchన ఈ క్లాస్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ ఆన్ Group 2 ప్రిపరేషన్ అండి. సో Group 2 ప్రిపరేషన్ స్ట్రాటజీ పైన March 25th క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో మీకు అయితే TSPSC Group 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి ఇది యూజ్ అవుతుంది. March 26th ఉంటుందండి. నెక్స్ట్ Group 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్లో అండి, స్కాలర్షిప్ టెస్ట్ అండి. సో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకి 100% స్కాలర్షిప్ అయితే లభిస్తుంది. March 26th అలాగే 27th ఉంటాయి క్లాసెస్. నెక్స్ట్ ప్లస్ ఫీచర్స్ చూసినట్లయితే రెగ్యులర్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ PDF నోట్స్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఉంటాయండి. సో ఇక్కడ 1 monthకి యాక్చువల్గా చూసినట్లయితే 1,700 ఉంటుంది. మన యొక్క కోడ్ RKCP10 యూజ్ చేసినట్లయితే 1,530కే రావడం జరుగుతుంది. 12 monthsకి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 9,350 ఉంటుంది. మన యొక్క కోడ్ RKCP10 కనుక యూజ్ చేసినట్లయితే 8,415కే రావడం జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఈ సెట్, లెట్స్ క్రాక్ ఇట్. ఉద్యోగార్థుల 1 time రిజిస్ట్రేషన్ OTR వ్యక్తిగత వివరాల్లో సవరణలకు TSPSC కసరత్తు పూర్తి చేసింది. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారము 33 జిల్లాల ప్రాతిపదికన వివరాలు అప్గ్రేడ్ చేసేందుకు అవకాశం కల్పించనుంది. ఇప్పటికే కొత్త సాఫ్ట్వేర్ పనితీరును పరీక్షించిన కమిషన్ 2 రోజుల్లో ఎడిట్ ఆప్షన్ అయితే తీసుకురానుందండి. కొత్త ఉద్యోగార్థులు కూడా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. నూతన సాఫ్ట్వేర్ ప్రకారము 1 నుంచి 7వ తరగతి వరకు వ్యక్తిగత వివరాల నమోదుతో పాటు విద్యార్హతలు మార్చుకునేందుకు, వాటిని అప్లోడ్ చేసేందుకు అవకాశము కల్పించనుంది. OTR ఎడిట్ సమయంలో ఉద్యోగార్థులు ఇప్పటికే నమోదు చేసిన ఫోన్ నంబర్లు, ఈమెయిల్ వివరాలను మార్చకూడదని కమిషన్ కోరుతోంది. ఇప్పటి వరకు ఈమెయిల్ వివరాలు OTRలో నమోదు చేయని అభ్యర్థులు ఎడిట్ సమయంలో తప్పనిసరిగా ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. TSPSC వద్ద ప్రస్తుతం 25 లక్షల మంది ఉద్యోగార్థులు తమ పేర్లను OTRలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గతంలో 10 జిల్లాల ప్రాతిపదికన 4 నుంచి 10వ తరగతి వరకు వివరాలు నమోదు చేశారు. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం స్థానికత నిర్వచనం మారింది. 1 నుంచి 7వ తరగతి వరకు చదివినటువంటి జిల్లా మేరకు స్థానికత నిర్ధారణ జరుగుతోంది. ఇప్పుడు 33 జిల్లాల ప్రాతిపదికన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కొత్త సాఫ్ట్వేర్లో ఈ మేరకు మార్పులు అయితే జరిగినట్లుగా తెలుస్తోంది. OTRలో వివరాల అప్గ్రేడ్ సమయంలో అదనపు అర్హతలు, ఆదాయ వివరాలు నమోదు చేసేందుకు అవకాశాన్ని అయితే ఇస్తుంది. అయితే పొరపాట్లకు ఎలాంటి అవకాశం అయితే ఇవ్వకూడదంటూ మనకు తెలియజేస్తున్నారు. OTRల వివరాల నమోదులో పొరపాట్లు జరిగితే ఉద్యోగ ప్రకటన దరఖాస్తులోనూ అవే తప్పులు వస్తాయి. అందుకే 1కి 2 సార్లు సరిచూసుకొని వివరాలు నమోదు చేయాలని కమిషన్ వర్గాలు తెలుపుతున్నాయి. దరఖాస్తు సమయంలో చేసిన పొరపాట్లకు ఎడిట్ ఆప్షన్ అడుగుతున్నారు. కొందరు మీ సేవ ఇతర కేంద్రాలు తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారు. అందుకే దరఖాస్తు ప్రక్రియలో కమిషన్ మార్పులు చేసింది. దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత ప్రివ్యూ కోసం 3 నిమిషాల సమయం ఇవ్వనుంది. ఈలోపు దరఖాస్తు సబ్మిట్ కాదు. ఆలోగా ఏమైనా పొరపాట్లు ఉంటే అభ్యర్థులు ఎడిట్ చేసుకోవచ్చు.
ఇక నెక్స్ట్ చూద్దాం. వడివడిగా టీఎస్పీఎస్సీ అడుగులు. రాష్ట్రంలో ఉద్యోగ ప్రకటనల జారీకి ముందస్తు ప్రక్రియపై టీఎస్పీఎస్సీ వడివడిగా అడుగులు వేస్తోంది. నోటిఫికేషన్కు ముందుగా ప్రాథమిక కార్యాచరణపై కసరత్తు ప్రారంభించింది. ప్రతిపాదనలు సిద్ధం చేయడంలో జాప్యాన్ని నివారించేందుకు వీలుగా కమిషన్ ముందస్తుగా చర్యలు తీసుకుంటోంది. గ్రూప్ 1తో పాటు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని పలు కేటగిరీల ఉద్యోగాల భర్తీ బాధ్యతను ప్రభుత్వం టీఎస్పీఎస్సీకి అప్పగించింది. గ్రూప్ 1 క్రింద 19 శాఖల్లో పలు పోస్టులున్నాయి. ఈ మేరకు ఆయా ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులకు ప్రతిపాదనల తయారీలో పలు విషయాలను తెలిపినట్లుగా మనకి తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా 10 రోజుల్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే రానుందంటూ మనకు తెలుస్తుంది. 19 శాఖలతో టీఎస్పీఎస్సీ సంప్రదింపులు. 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ 10 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది అంటూ ప్రాథమిక సమాచారం అయితే ఉంది. మొత్తము పోస్టులో 19 శాఖలకు చెందినవి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇండెంట్ కోసము టీఎస్పీఎస్సీ అధికారులు 19 శాఖల ఉన్నతాధికారులతో మరొకసారి శనివారం సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆయా శాఖల అధికారులకు నిర్దేశిత ప్రొఫార్మాను అందజేశారు. అన్ని వివరాలు సకాలంలో అందితే ఏప్రిల్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలున్నట్లుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రోస్టర్ ఖరారు కాగానే నోటిఫికేషన్లు. ఉద్యోగాల భర్తీకి కసరత్తు. సిలబస్, పరీక్షా విధానంపై అధికారుల కార్యాచరణ. దరఖాస్తు నుంచి నియామకం వరకు అంతా ఆన్లైన్ ప్రక్రియలోనే. ప్రత్యేక వెబ్సైట్ రూపకల్పన. నిర్ణీత గడువులోగా నియామకాల ప్రక్రియ పూర్తికి చర్యలు. వివరాలు చూద్దాం. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆయా నియామకాల సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. అసెంబ్లీ వేదికగా 80,039 ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందులో భాగంగా 30,453 పోస్టుల భర్తీకి అనుమతులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఆర్థిక, పోలీసు, వైద్య, విద్య, రవాణా తదితర శాఖల్లోని ఖాళీల వివరాలను వెల్లడించింది. ఇక ఇదిలా ఉండగా పోలీసు, వైద్య, నియామక బోర్డుల అధికారులతో ఆయా ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరిపినట్లుగా తెలుస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ విభాగంలో 10,028 ఖాళీల భర్తీకి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ ప్రక్రియ మొదలైంది. టీఎస్పీఎస్సీ పరిధిలో గ్రూప్ 1 క్రింద 503 పోస్టులతో కలిసి మొత్తం 3,576 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కమిషన్కు ప్రభుత్వము అనుమతించింది. గ్రూప్ 1 క్రింద ప్రభుత్వ విభాగాలు అందించాల్సిన ప్రతిపాదనలపై అధికారులకు ఇప్పటికే ఒక అవగాహన కల్పించినట్లుగా తెలుస్తోంది. రిజర్వేషన్లు, పోస్టుల వారీగా అర్హతలు తదితర అంశాలను సాధారణ పరిపాలనా శాఖ ఇప్పటికే చర్చించినట్లుగా తెలుస్తోంది. సో మనకి వీలైనంత త్వరగా గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుందండి. ఇక దరఖాస్తుల స్వీకరణకు 45 రోజుల గడువు అయితే ఇవ్వనున్నారు. నోటిఫికేషన్ జారీ అయ్యాక మొదలు 45 రోజుల్లోగా అభ్యర్థులు ఆయా పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని నియామక సంస్థలు కల్పించనున్నాయి. టీఎస్పీఎస్సీతో పాటు మిగిలిన నియామక సంస్థలు ఆయా ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీకి విడివిడిగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో అభ్యర్థులు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నేటి నుంచి అంటే ఈరోజు నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ అయితే మొదలైందండి. బీఈడీ, డిఈడీ విద్యార్థులకు ఛాన్స్. అప్లికేషన్ ఫీజు 300 రూపాయలు. నేటి నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టెట్ ఎక్స్ అఫీషియో డైరెక్టర్ రాధారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ, డిఈడీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు కూడా అవకాశం అయితే కల్పించారు. ప్రవేశ పరీక్షలో క్వాలిఫై అయిన కోర్సు పూర్తి చేశాకే ఉద్యోగానికి అర్హత సాధించినట్లు అని స్పష్టం చేశారు. అప్లికేషన్ ఫీజు 300 రూపాయలుగా నిర్ణయించినట్లు వెల్లడించినారు. 2017 టెట్ సిలబస్ ప్రకారమే ఈసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హెల్ప్ డెస్క్ సేవలు మార్చి 26 నుంచి జూన్ 12వ తేదీ వరకు అందుబాటులోకి రానున్నట్లు వివరించారు. ఇక జూన్ 27వ తేదీన ఫలితాలు విడుదలవుతాయని, ఇతర వివరాలకు ts.tet.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. ఇక దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు జూన్ 6వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలపడం జరిగింది. ఇక ఉదయము ఒక పేపరు, మధ్యాహ్నము ఇంకొక పేపర్ చొప్పున 2 పేపర్లకు జూన్ 12న ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు, ఒక్కొక్క పేపర్కు 2.5 గంటల సమయం ఉంటుందని స్పష్టం చేశారు. పాత సిలబస్తోనే టెట్ అయితే నిర్వహించనున్నారండి. పరీక్ష విధానంలోనూ మార్పులు లేవు. 33 జిల్లాల్లోనూ సెంటర్లు.
బీఈడీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా రాసేందుకు ఛాన్స్ ఇవాళ నుంచే అప్లికేషన్ స్టార్ట్ అయితే అయ్యాయి. ఇక పాత సిలబస్తోనే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. పరీక్ష కూడా పాత విధానంలోనే ఉంటుందని వెల్లడించింది. టెట్కు సంబంధించి పూర్తిస్థాయి నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేసింది. ts.tet.cgg.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఇదిలా ఉండగా నియామక పరీక్షల సిలబస్లో మార్పులు చేర్పులు అంటే టీఎస్పీఎస్సీ నుంచి రిక్రూట్మెంట్ జరిగేటువంటి ఉద్యోగాలకు నియామక పరీక్షలు ఉంటాయి కదా, సో వాటి సిలబస్లో మార్పులు చేర్పులు అయితే చేసినట్లుగా తెలుస్తోంది. వివరాలు చూద్దాము. తెలంగాణ అంశాలు కేంద్రీకృతంగా తయారీ, ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు, రాష్ట్రంలో చేపట్టనున్నటువంటి ఉద్యోగ నియామకాల ప్రక్రియ, పరీక్షల కోసము ఉన్న సిలబస్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ కేంద్ర బిందువుగా దీని రూపకల్పనకు ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ బాధ్యతను సిఎస్ నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి నియామకాల కమిటీకి సర్కార్ అప్పగించింది. నిపుణుల పేర్లను అత్యంత గోప్యంగా ఉంచాలని ఆదేశించింది. తెలంగాణలో సుదీర్ఘ అనుభవము, వివాదరహితులు, ఎలాంటి అభియోగాలు ఆరోపణలు లేని వారిని మాత్రమే సిలబస్ కమిటీ పరిగణలోనికి తీసుకోవాలని సూచించింది. వీరి ఎంపిక అనంతరము పక్షం రోజుల్లోపు సిలబస్ను రూపొందించి టీఎస్పీఎస్సీతో పాటు ఇతర నియామక సంస్థలకు అందజేస్తారు. అంటే 15 రోజుల్లోపు. దీని ఆధారంగా నియామక సంస్థలు సిలబస్ను ప్రకటిస్తాయి. పరీక్షల నిర్వహణ అనంతరము వాల్యుయేషన్లోనూ వీరికి అవకాశం కల్పించే వీలున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తుంది. పోటీ పరీక్షల సందర్భంగా వర్తమాన అంశాలు అంటే కరెంట్ అఫైర్స్, సాధారణ పరిజ్ఞానం అంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, పర్యావరణ, ఆర్థిక, సామాజిక అంశాలు, భౌగోళిక స్వరూపము, చరిత్ర, సంస్కృతి, రాజ్యాంగము, పాలన, ప్రభుత్వ విధానాలు వంటివి ప్రధానంగా ఉంటాయి. తెలంగాణ చరిత్ర, ఉద్యమ ప్రస్థానము, రాష్ట్ర ఆవిర్భావ పరిణామాలు తదితర అంశాలతో పాటు కొత్త రాష్ట్రం అయ్యాక ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధి, చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టులు, జాతీయ స్థాయిలో సాధించిన విజయాలు, పరిపాలనా విభాగాలు, పారిశ్రామిక ప్రగతి, కొత్త జోనల్ విధానం వంటి అంశాలను కూడా సిలబస్లో చేర్చాలని సర్కారు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2016లో ప్రభుత్వం టీఎస్పీఎస్సీ, పోలీస్, నియామక ఇతర సంస్థల ద్వారా నిర్వహించినటువంటి పరీక్షలకు 18 మంది నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. ఆ కమిటీ సిలబస్ రూపొందించి ఆయా నియామక సంస్థలకు అందజేసింది. అదే విధానాన్ని తాజాగా పాటించాలని సర్కారు సంకల్పించినట్లుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. కేఎంసీ అండ్ అలాగే ఎంజీఎం హాస్పిటల్లో 135 పోస్టులు. తెలంగాణ ప్రభుత్వానికి చెందినటువంటి కాకతీయ మెడికల్ కాలేజీ, హన్మకొండ, మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్, వరంగల్ ఒప్పంద ప్రాతిపదికన క్రింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. పోస్టుల వారీగా ఖాళీలు చూసినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ 115, సివిల్ అసిస్టెంట్ సర్జన్ 20 ఖాళీలున్నాయి. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఓబీజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, అనెస్థీషియా తదితరాలున్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఎండి, ఎంఎస్ లేదా డిఎన్బి ఉత్తీర్ణులైన క్యాండిడేట్స్ అర్హులండి. ఏపీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అవ్వడంతో పాటు ఎంఎన్సి గుర్తింపు ఉండాలి. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వారు అప్లై చేసుకోవచ్చు. ఇక జీతభత్యాలు 1,25,000 వరకు ఉంటుంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్కి చూసినట్లయితే ఎంబీబీఎస్ ఉత్తీర్ణత, మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. శాలరీ 52,000 వరకు ఉంటుంది. అకాడమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ద సూపరింటెండెంట్, మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్, ఎంజీ రోడ్, వరంగల్ 506007 పిన్ కోడ్ అండి. అండ్ నెక్స్ట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభము March 26. దరఖాస్తులకు చివరి తేదీ April 11. వెబ్సైట్ వచ్చేసి kmcwgl.warangal.com kmcwgl.com. సో ఈ వెబ్సైట్ని విజిట్ చేసి ఇంకా పూర్తి వివరాలు కావాలంటే తెలుసుకోవచ్చండి. అండ్ ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే జేఈ మెయిన్స్ 2వ సెషన్ పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని ఎన్టీఏ ప్రకటించింది. జేఈ తొలి సెషన్ మొదట April 16 నుంచి 21 వరకు నిర్వహించేందుకు షెడ్యూల్ ఇవ్వగా
విద్యార్థులు బోర్డు పరీక్షలకు ఇబ్బంది అవుతుందన్న కారణంతో ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు ఎన్టీఏ రీషెడ్యూల్ చేసింది. దీంతో రెండవ సెషన్ తేదీలోనూ మార్పులుంటాయన్న ఊహాగానాల నేపథ్యంలో ఎన్టీఏ క్లారిటీ ఇచ్చింది. మొదట ప్రకటించినట్లే మే 24 నుంచి 29 వరకు రెండవ సెషన్ జరగనుందంటూ మనకి తెలియజేసింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం డైలీ మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.